నిలబడ్డాను కానీ లేకుంటే నేను చిరంజీవి ఒకేలాగా ఉంటా. మీ హైట్ ఎంత? హైటెక్ సిటీలో పనిచేసేవాని నా హైట్ గురించి నీకు అవసరం తమ్మి? సర్పంచ్ గారు ఏంట్రా పరా రండి బాబా. అన్నయ్య ఎవరు తెలుసా? ఎవరు పుల్రాజా? వసంత లక్ష్మి పెళ్లి చూపులు చూసుకుని పెళ్లి చేసుకుని వేరే ఊరు తీసుకెళ్ళిపోతున్నా. ఏంటి డివోర్స్ అవుతున్నా ఏంటి? అమ్మాయి కూడా మనం చేసుకోవద్దు అంటే వాడు నేను చేసుకుంటానంటే వాడి ఫేస్ చూస్తే తెలియట్లా రివర్స్ ఫేస్ గాడు. ఈ సమస్యకు పరిష్కారం నేను చెబుతా. ఏంటన్నయ్య? నన్ను ముత్యాలరావు ఇంటికి తీసుకెళ్ళి టైగర్ సంగతి చూద్దాం పదరా. మీరు మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం మాకు మహాభాగ్యం. నేను పెళ్లి చూపులకు రాలేదు, పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. నా భార్యను పిలండి. భార్య దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదండి. మీరు అమ్మాయిని చూడడం, అమ్మాయి మిమ్మల్ని చూడడం అవసరం లేదు. అన్ని విషయాలు కనుక్కొని తెలుసుకునే వచ్చాను. నా భార్యను పిలండి. భార్య లేదు ముత్యాల నాయుడు గ్రామ సర్పంచ్ గా చెప్తున్నాను. మా ఊరు మహాలక్ష్మి ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి వీల్లేదు. సర్పంచ్ మన ఊరి మహాలక్ష్మిని పంపించడానికి వీల్లేదు అంతే. నేను అదే ఆలోచిస్తున్నాను అబ్బాయి. ఆలోచించడానికి నువ్వెవడు? సలహాలు ఇవ్వడానికి సర్పంచ్ గాడెవడు? మధ్యలో ఈ గొట్టంగాడెవడు? నా భార్యను నాతో పంపించండి. మేరా పత్తికు మేరా సాత్ మే బిఠా దో. కమ్ ఆన్ మై డియర్ వైఫ్. అరే తమ్మి, మన భార్య పేరు ఏం పేరు? వసంత లక్ష్మి. ఓహో, వసంత లక్ష్మి. నా జీవితంలో వసంతాలు కురిపించు. కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. నన్ను చూస్తున్నారు తమ్ముడు. ఊరంతా కుట్ర పన్ని నన్ను ఊళ్ళోనే లేకుండా చేయాలనుకుంటున్నారా? చూస్తాన్రా. మీ నిర్ణయం మార్చుకోరా. నీకు అలా ఫిక్స్ అయిపోయారా? ధర్మేచ అర్ధేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి నాతి చరామి. మన పెళ్ళే పెళ్ళి వచ్చే ఆగాగు. ఇంకేంటే ఆగరా. అందరు ముందే ఇవన్నీ పెళ్ళి చేసుకుందాం. మన్మథ మొలకు పాలకూడు కలుపు. ఓరు బాబోయ్, పబ్లిక్ లో కంపించింది. ఏంట్రా ఇప్పుడు కూడా పెళ్లి కావాలా? బతికిపోయాడు కొడుకు. ఏ అంజలి, నాకు చాలా డౌట్ గా ఉంది. నీకు ఆ చంటికి మధ్య ఏదో ఉందని. ఏంటున్నది? వంకాయ స్మైల్. అది కాదే, మీ ఇద్దరి మధ్య కరెంట్ పాస్ అవుతుందని నాకు అనుమానంగా ఉంది. నీ మొహం. మరేం లేకపోతే వాడు అంతగా ఏడిపిస్తున్నా నువ్వేం మాట్లాడకుండా ఊరుకుంటా వింటమ్మా. మీ అన్నయ్యతో చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, కాకపోతే అంటే అతనంటే నీకు ఇష్టం అనమాట. అందుకే మీ అన్నయ్యతో చెప్పట్లేదు. అవునా? నీకేం తెలీదు. నీ పద్ధతి ఏం బాగాలేదు. ఏంటి ఆ చంటిగాడితో పొలాలంటే పొట్లంటే పాటలు పాడుకుంటా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావంట? నా ఇష్టం, నీకెందుకు బే? నాకెందుకండి, నేను నీ కాబోయే భర్త గౌరిని. నువ్వా భర్త? నాకా? నేను కాకపోతే ఆ చంటిగాడా? అవునరా, ఆ చంటినే. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో. ఉండు, నీ పని ఎలాగని చెప్తాను, బాతో చెప్తాను. అది కాదంజలి, మరి ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి పేరేంటే పైనుంచి కింద వరకు ఒకటే మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటుంది. ఏది? ఆ తింగర్ బుచ్చా? ఆ అమ్మాయికి చంటికి ఏదో లింక్ ఉందనుకుంటున్నారేంటే? చంపేస్తా. కాదా తింగర్ బుచ్చిని. చంటి నావాడు. చంటికి నాకు మధ్య ఎవరొచ్చినా చంపేస్తాను. అచ్చి బాబాయ్, బెడ్ కాఫీయా? పేపరు. మా చెల్లి తల్లికి ఏమైంది అబ్బాయి వాళ్ళ ఎంత ప్రేమ వచ్చేసింది నా మీద? సడన్ గా ఎంత వాల్యూ పెరిగిపోయింది మనకి. ఇంటి వెంటలు పెట్టిందంటే పొద్దునే చేసిన అన్ని సమ్మగా ఉన్నాయి. ఇదే కొంచెం మండే పొరపాటు చూసుకొని ముందే. ఈ పాటికి మన పెళ్ళయి ఉండి పిల్లం ఉండుంటే అది వీపుతో అవుతుంటే ఉండేది నా సావి రంగా. నువ్వేంటి లోపలికి వచ్చావు? పిచ్చి ప్రశ్న. మనసుంటే మార్గం ఉంటుందిరా. ఆడపిల్ల ఉండి ఒంటరి ఒకటి స్నానం చేస్తుంటే ఇలా లోపల సిగలేదే నీకు? ఒంటి నిండా బట్టలుండగా నాకెందుకురా సిగ్గు? అదేంటి? ముందు నీ సంగతి నా సంగతి ఏంటి? తీసేశానుగా. నీకు దండం పెడతానే, నీకు అలసిపోయి
కాదట్టుకుంటారు అలాగే చేయి ప్లీజ్. కాళ్ళు ఎందుకు రమ్మక్కట స్టైల్ గా నచ్చి పట్టుకో పెళ్లి మంటపంలో ప్రదక్షిణలు చేసుకో. ఐడియా బానే ఉందిరా. నువ్వెందుకు నేర్చుకుంటున్నావు? నిన్ను చేసుకున్నాక 3 నిద్రలు చేసి అప్పుడు నీళ్ళొసుకుందామనుకున్నానురా. నిన్ను ఏ బాబు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు. ఆగను ఆగే. బాబు, ఆగు. ఒరేయ్, బాబు. పుచ్చుకుంది గొంతు. ఇది వచ్చిందేంటి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు ఏంటి ఇక్కడ పని? బాబా ఏంటి బాబా మరీను? ఈ మగాళ్ళంతా ఇంతేనమ్మా. పగలు ఉండదు, రాత్రి ఉండదు. బాత్రూమ్ కి బెడ్రూమ్ కి తేడాయే ఉండదు. ఛీ, నాకు సిగ్గేస్తుంది బాబు. బాయ్ బావా, థ్యాంక్ యూ. కావాల్సిన టవల్ కనిపించావు. ఏ టవల్ ఎక్కడ? టవల్ ఎక్కడ? టవల్ కొనవచ్చు. లోపలికి వచ్చావు. లోపలికి వచ్చావు ఏంటే నువ్వు? బాత్రూమ్ ని బెడ్రూమ్ నో అబ్జెక్షన్, కానీ ఆ ప్లేస్ లో నేనుండాలి. లేకపోతే లేకపోతే నొప్పిగా ఉందే. వీల్లేదు. నేను పీకితే నీకు నొప్పి పెట్టడానికి వీల్లేదు. హాయిగా ఉండాలి. పీకుతుండే హాయిగా ఉంటే అంటే మట్టకి పోతుంది ఇక్కడ. అయినా సరే హాయిగా ఉందనే చెప్పాలి. లుంగి కట్టాల్సిన చోట ఓణి ఎందుకుంది? కలర్ బాగుందని కట్టుకున్నాను. ఓ, లంగా కలర్ బాగలేదా? బాగుందల్లా కట్టేసుకుంటావా? ఆ తింగర పుచ్చి బాగుందని దాన్ని కూడా కట్టేసుకుంటావా? పీకేస్తా ఏంటది? కళ్ళు. అయితే ఒక అయినా ఏంటి కట్టుకునే పనులు అడుగుతున్నావు? కట్టుకోబోయే పెళ్ళాన్ని. ఏంటి నేనా? నిన్న పెళ్ళా? లేకపోతే ఉంచుకుందాం అనుకున్నావా? చిచి, నా మీనింగ్ అది కాదు. అయినా నేను ఎప్పుడు చేసుకుంటానే? రాత్రిపూట కల్లోకి ఎందుకు వస్తున్నావు? నేను ఎప్పుడు వచ్చాను? నా నిద్ర ఎందుకు చెడగొడుతున్నావు? ఎప్పుడు చెడగొట్టాను? నా గుండెల్లో దూరి గొడవ ఎందుకు చేశావు? ఏంటా? ఊడిపోయింది కట్టుకో. ఓరి దేవుడు, ఈరోజు నా శీలానికి పరీక్షలు పెడతారా? ఈ రోజే కాదు, ఇక నుంచి ప్రతిరోజు ఇంతే. శీలం పోయిందంటే నీ ప్రాణం పోద్ది నా చేతిలో. ఉంటాను, ఓకే? ఇంకెక్కడైనా కక్కుర్తి పడ్డావనుకో, ఇప్పుడొక్క చోటే పీకాను, అప్పుడు చెప్పను. ఇక్కడ జరగలేదు. ఏం జరగలేదు ఇక్కడ. ఏంటి పాపం అలా కంగారు పడుతున్నావు? నేనే పట్టలేదు. ఏంట్రా అన్య రూమ్ లో సెంటు వాసన వస్తుంది. చెంట వాసన కాదు, గుళ్ళు వాసన పక్కి నుంచి వస్తుంది. కాదులే, సెంటు వాసనే. అంజలి వచ్చింది కదా? అంజల అవి రాలేదే. వెదవేషాలేకు, పళ్ళు రాలతాయి. అంజలి వచ్చిందా? వచ్చింది. ముద్దు పెట్టిందా? పెట్టింది. పెట్టలేదు. అన్యా, నాకంతా తెలుసు. అంతానా? ఏంట్రా ఇద్దరు ఒకేసారి లైన్ వేసేస్తున్నట్టున్నారు? అదే కొంచెం టెన్షన్ గా ఉంది. టెన్షన్ గా ఉందా? నిజం చెప్పరా. నిజం చెప్పాలంటే ఒక రకంగా సరదాగానే ఉందనుకో. అయితే ఇద్దరిని చేసేసుకో. ఇద్దరినా? ఇదేదో బాగానే ఉంటుందా? పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ రాణి రాణి వస్తే రాణి కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ రాణి రాణి. ముందు మనకు వచ్చే అయ్యే కష్టాలు కన్నీళ్లు. ఫ్యాక్టరీ కొనేసాం, దాని రన్నింగ్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టేశాం. రోడ్లు వేయడానికి చుట్టుపక్కల భూములన్నీ కొనేసాం. అటుపక్క రోడ్డు పని స్టార్ట్ చేసాం, ఇటుపక్క రోడ్డు పని స్టార్ట్ చేసాం. మధ్యలో ఆ హీరో గడి పొలం సంగతి తేల్చకుండా ఈ శ్రీ పద్యాలు పడతావేంటి? నన్నేమన్నాను తట్టుకుంటాను, కానీ మహాకవి శ్రీశ్రీనేమనుకో, నాకు కోపం వస్తుంది. కేవలం శ్రీశ్రీని చదివి నేను పేదవాడి బలమేమిటో బలహీనతలేమిటో నేర్చుకున్నాను. వాడి బలాన్ని నా తెలివితో, వాడి బలహీనతల్ని నా బలంతో ఆడుకుంటూ ఇలా ఎమ్మెల్యేనయ్యాను. మరో 10 ఏళ్లలో చీఫ్ మినిస్టర్ అవుతాను. బావా బావా బావాయ్, నువ్వు ఇక్కడ ఇలాగే శ్రీ పద్యాలు పడుతూ ఉయ్యాలుతో కూర్చో. అక్కడ మన ప్రెస్టేజ్ కలిస్తే పాల్గొని చేపల సందులో కలిసిపోద్ది. బావా, మన అంజలి ఆ హీరో గడితో తిరుగుతుంది.
తిరుగుతుందా? తిరుగుతుందా ఏంటి? తెగ ప్రేమించేసుకున్నారు కూడా. ప్రేమించుకుంటున్నారా? ప్రేమించుకుంటున్నారా అని ఆవలించక పెళ్లి కూడా చేసి వస్తారా? పెళ్ళా? ఏ శుభవార్త చెప్పావు బావమర్ది. నీకు స్వీట్ తినిపించాలి. అన్యాయం బావా, ఇది చాలా అక్రమం బావా. అందులో నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు నన్ను మోసం చేస్తావా? రే, నన్ను చూసి నేర్చుకో. పోలియోతో కాళ్లు పడిపోయిన మీ అక్కని నేను పెళ్లి చేసుకుందే దాని మొగుడవ్వడానికి కాదు, మినిస్టర్ అయిన నీ బాబుకి అల్లుడవ్వడానికి. ఆ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని చీఫ్ మినిస్టర్ పదవికి గాలం దిగడానికి. రాజకీయ నాయకుడు ఏం చేసినా దానికి ఓ ఉపయోగం ఉండాలి.